గురుచరిత్ర అధ్యాయం 15 తీర్థయాత్ర మహిమను స్వామి చెప్పటం. వైద్యనాథ్ క్షేత్రంలో గుప్తంగా స్వామి ఉండదలిచారు. అంతర్ధానం అయ్యే ముందు స్వామివారు తన శిష్యులందరినీ పిలిచి వారి తీర్థయాత్ర చేయవలసిందిగా ఆజ్ఞాపించి తిరిగి తాము శ్రీశైలంలో కలుసుకుందామని చెప్పారు. ఆయన మాటలు విన్నటువంటి శిష్యులు అంటారు కదా, స్వామి మిమ్మల్ని వదిలి మేము ఉండలేము, మీ పాదాలే మాకు అన్ని తీర్థయాత్రల కంటే గొప్పవంది అంటారు. దానికి స్వామివారు శిష్యులకి తీర్థయాత్ర మహిమల్ని తెలుపుతూ ఉంటారు. ఎవరైతే కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తారో వారికి 60 చాంద్రాయణ వ్రతాలు చేసిన పుణ్యఫలం వస్తుంది. హరిద్వారంలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి 120, యమునా నదిలో స్నానం చేస్తే 20, కరుణా నది, కుశావర్త, శతద్రువు మొదలైనటువంటి నదుల్లో స్నానం చేసినట్లయితే 15 చాంద్రాయణ వ్రతాల ఫలం కూడా లభిస్తుంది అని చెప్తాడు. మహాళయ తీర్థాన్ని సేవించటం వల్ల గతించిన వారికి 21 తరాల పితృదేవతలు తరిస్తారు. రానున్న 21 తరాల వారికి కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. మానవుడు మరణించేలోపు ఒక్కసారైనా శ్రీశైలము, అనంత పద్మనాభము, రామేశ్వరము, శ్రీరంగము, నైమిసారణ్యాల్ని దర్శించాలి. పంచారామాలను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి ప్రయోగాన్ని దర్శించినటువంటి ఫలితము దక్కుతుంది. గోదావరి సముద్రంలో కలిసే చోటు స్నానం చేస్తే 36 చాంద్రాయణ వ్రతాల ఫలం లభిస్తుంది. పూర్ణానదిలో 30, కృష్ణా నదిలో 15, తుంగభద్ర 25 చాంద్రాయణ వ్రతాల ఫలాలని ఇస్తాయి. చంద్రభాగ నదిలో వెలిసినటువంటి పాండురంగ స్వామిని దర్శించటం చాలా శుభకరమైనటువంటిది. శ్రీక్షేత్ర గాణగాపురంలో 8 తీర్థాలుంటాయి. అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో వారికి 33 కోట్ల దేవతలు ప్రసన్నులు అవుతారు. గాణగాపురంలో ఎవరైతే జపం గాని తపస్సు గాని చేస్తారో వారికి అష్టసిద్ధులు కలుగుతాయి. పాతాళ గంగలో స్నానం చేసి ఎవరైతే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శిస్తారో వారికి మరో జన్మంటూ ఉండదు. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుపతి క్షేత్రంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీరంగనాథుణ్ణి, అనంత పద్మనాభుణ్ణి, విజయవాడ కనకదుర్గ మల్లేశ్వర స్వామికి మానవుడైన వాడు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాలి. కుంభకోణాన్ని దర్శిస్తే వారికి సమస్త యాత్రా ఫలితాలు లభిస్తాయి. కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, రామేశ్వరము, ధనుష్కోటి వీటన్నిటినీ దర్శించటం శుభకరము. అమరపురంలో కృష్ణానది ప్రవహిస్తుంటుంది. ఆ పుణ్యనదిలో మరో 5 నదులు కలుస్తాయి. ఎవరైతే ఇక్కడ మాఘమాసంలో స్నానం చేస్తారో వారికి ప్రయాగలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. కృష్ణానది సముద్రంలో కలిసే చోటు, కావేరీ నది, సింధు నది కలిసే చోటు, తామ్రవర్ణి, కృతమాలా నది, పైస్వని నది వీటి యందు ఎవరైతే స్నానం చేస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి. నదులు సముద్రంలో కలిసేటువంటి పుణ్య ప్రదేశాలలో స్నానం చేసినట్లయితే ఎంతో ఫలితాన్ని పొందుతామని శిష్యులకు స్వామి చెబుతారు. శ్రీపాద శ్రీవల్లభులు అవతరించిన పిఠాపుర క్షేత్రము, సప్త ఋషులు తపస్సు చేసిన మణిగిరి, వృషభాద్రి, కళ్యాణ నగరాలు, అహోబిలము ఇవన్నీ సేవింపదగినటువంటి పుణ్యక్షేత్రాలు. అహోబిలాన్ని దర్శించినంత మాత్రం చేతనే 60 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. ఏ నదిలోనైనా సరే కొత్త నీరు పారుతున్నప్పుడు స్త్రీ రజస్వలైందని భావించి ఆ నదిలో స్నానం చేయకూడదు. దక్షిణాయనం ప్రారంభమైనది మొదలు 2 నెలల వరకు తీర్థస్నానాలు చేయటం కోసం యాత్రలు చేయకూడదు. పుణ్యతీర్థాలలో స్నానాలు చేసేటప్పుడు క్షురకర్మలు చేయించుకొని చేస్తే ఉపవాస ఫలితం వస్తుంది. 15వ అధ్యాయం సమాప్తం.